మే 19, 20, 21వ తారీఖులలో ఒక ఫోన్ కాల్ వల్ల కన్య రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కన్య రాశి వారు ఈ వీడియోని మాత్రం మీరు చివరి వరకు ఎక్కడ హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోండి. కూడా స్కిప్ అనేది చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే కన్య రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. కన్య రాశి వారికి ఈ యొక్క ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళితే కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మే 19, 20, 21వ తారీఖులలో ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, కన్య రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాల ప్రభావం వారిపైన ఎలా ఉండబోతూ ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారికి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక 100 మంది ఒకే సైడ్ ఉండి వీరు ఒక్కరే ఒకే సైడ్ ఉండి ఏదైనా వాదించమని అన్నా సరే భయపడకుండా వీలైనంత గట్టిగా ధైర్యంగానే వాదిస్తారు. వీరు మనుషులను ఎప్పుడూ నమ్ముకోరు. అలానే ఈ కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి సమయంలో అయినా ధైర్యాన్ని కోల్పోరన్నమాట. ధైర్యం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే సాహసం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ధైర్యంగా సాహసంగా ముందడుగు వేస్తూ ఉంటారు. అలానే వీరికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చాలా ధైర్యవంతులు. ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి వ్యక్తులు. అలానే కన్య రాశి వారికి మంచితనం ఎక్కువగా ఉంటుంది. అలానే కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచితనం ఎంత ఉంటుందో కోపము అంతే ఉంటుంది. వీరితో మంచిగా హ్యాండిల్ చేస్తే వీరంత మంచి వ్యక్తులు ఉండరు. ప్యూర్ లవ్లో ఉన్నా లేదా ప్యూర్ స్నేహితులు ఉన్నా వారికి వీరు ప్రాణమైన ఇచ్చేంతగా ఇష్టపడతారు. కానీ నటన ఎవరైతే ఉంటారో, నటిస్తూ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం చాలా గట్టిగానే బుద్ధి చెప్తారని చెప్పుకోవచ్చు. మంచి వాళ్ళకి ఎంత మంచి వాళ్ళో చెడ్డ వాళ్ళకి అంతకు మించినటువంటి చెడ్డ వ్యక్తులు వీరు. అంతేకాదు చెడ్డతనం అనేది ఉండే వ్యక్తులకి చాలా దూరంగా ఉంటారు కూడా. ఈ రాశి వారు ఏదన్నా ఒక్కసారి అనుకుంటే అది సాధించేంత వరకు కూడా అస్సలు నిద్రపోరు. అలానే వారి జీవితం కూడా చాలా అద్భుతంగా మారిపోతుంది. వారి జీవితంలో ఉండే ఎన్నో రకాల కష్టాలను కూడా తొలగించుకుంటూ ఉంటారు. వీరు 1, 2 సమస్యలు కాదు, వీరికి చాలా రకాల సమస్యలు, కష్టాలు ఉంటాయి. కన్య రాశి వారు ధైర్యవంతులు, తెలివిని కలిగినటువంటి వ్యక్తులు, తెలివితేటలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు. ఎంత తెలివి ఉన్నా కానీ కొన్ని సందర్భాలలో మాత్రం వీరి తెలివితేటలు అలానే వీరి పనులు మాత్రం ఫలించవు. ఎందుకంటే కొన్నిసార్లు అది గ్రహాల యొక్క ప్రభావం మాత్రమే. ఈ యొక్క కన్య రాశి వారికి మంచితనం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సరే ఆపదలో ఉండేవారికి సహాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలానే వీరికి ఎక్కువగా ఇంట్లో వ్యక్తులతోనే సమస్యలు ఉంటాయి. ఎవరికైనా బయట వ్యక్తులతో సమస్యలు ఉంటాయి. కానీ కన్య రాశి వారికి మాత్రం
వారి ఇంట్లో వ్యక్తులతోనే సమస్యలు. కన్య రాశి వారికి వారి ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల ఎక్కువగా సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమ కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబం బరువు బాధ్యతలను వారు మోస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు, ఇంట్లో ఉండేటటువంటి మగవారే బరువు బాధ్యతలు మోయాలి అని అస్సలు అనుకోరు. వీరు ఆడవారు కూడా కష్టపడతారు. వీరు కూడా మగవారితో సమానంగా కష్టపడతారు. సమానంగా బరువు బాధ్యతలను మోస్తారు. ఎవరిపైనా కూడా భారాన్ని తోసివేయరు. బలమైనటువంటి కోరికను ఎక్కువగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరటం కోసం నిరంతరం కూడా శ్రమ పడుతూ కష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి చుట్టాల నుండి కాస్త ఎప్పుడొక మాట వచ్చి పడుతూ ఉంటుంది. వీరు ఎంత మంచిగా ఉండనివ్వండి, వీరు ఎంత నిజాయితీగా ఉండనివ్వండి, వీరు ఎంత కష్టపడుతూ ఉండనివ్వండి, ఖచ్చితంగా చుట్టాల నుండే ఒక మాట అనేది వచ్చి పడుతుంది. ఇరుగు పొరుగు వారికి వీరి గురించి అసలైనటువంటి మంచితనం తెలిసి తెలియనటువంటి వారు వీరిపైన ఎప్పుడు ఒక నిందను వేస్తూ ఉంటారు. కన్య రాశి వారిపైన ఎప్పుడొక నిందను వేయటం, వారిని ప్రశాంతంగా ఉండేలాగా చూడకపోవటం. నిజానికి కన్య రాశి వారు ప్రశాంతంగా ఉంటే చూసి తట్టుకోకపోవడం. ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా చూసుకున్నా ఎప్పుడూ కూడా ఆర్థిక పరంగా సమస్యలు వచ్చి పడతాయి. ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఇలా వీరు సమస్యలు కష్టాలు అనేవి అధికంగా ఎదుర్కోవడం జరుగుతుంది. కన్య రాశి వారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే నిజాయితీగా ఉండే వ్యక్తులు. నిజాయితీగా ఉండే వ్యక్తులను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే నిజాయితీగా ఎవరైతే ఉంటారో వారితోని స్నేహం చేస్తారు. ఆ యొక్క సమయంలోనే కొంతమంది నిజాయితీ పరులు అని చెప్పి నమ్మి మోసపోయినటువంటి రోజులు, నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కనుక కన్య రాశి వారు ఇలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తులే. ఉద్యోగపరంగా చూసుకుంటే మీకు ఉద్యోగంలో ఎవరైనా చిక్కులు ఉన్నా అంటే ఎవరికైనా చిక్కులు ఉండి ఉద్యోగం రావట్లేదు అనుకునేవారు నిత్యం కూడా హనుమంతునికి నవధాన్యాలతో పూజ చేయండి. అంటే హనుమంతుని గుడి ఉంటుంది కదా, ఆ గుడి చుట్టూ కూడా ఒక 5 వారాలు వెళ్ళి ఆ గుడి చుట్టూ కూడా నవధాన్యాలను సూర్యుడు ఉదయించక ముందే దార అనేది తెగిపోకుండా పోయండి. అలా చేస్తే మీకు ఉద్యోగం అనేది వస్తుంది. ప్రమోషన్ కావాలి అనుకునేవారు ప్రతి మంగళవారం 5 వారాలు అంటే 5 మంగళవారాలు తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి. ప్రమోషన్ కూడా వస్తుంది. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఫోన్ కాల్ వల్ల కన్య రాశి వారికి ఏం జరుగుతుంది అంటే కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఒక శుభవార్తను చెబుతుంది. అంటే మీరు ఎప్పటి నుండో ఒక వ్యక్తిని రహస్యంగా ఇష్టపడితే తనే స్వయంగా మీకు కాల్ చేసి మీరంటే ఇష్టమని చెబుతుంది. ఆ ఆనందానికి హద్దు అదుపు అనేది ఉండదు. ఇక మనం ఎవరినైనా ఇష్టపడినప్పుడు మనల్ని వారు అంతే ఇష్టపడుతూ ఉంటే ఆ ఆనందానికి హద్దులు ఉండవు, అవధులు ఉండవు. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక తెలుసుకున్నారు కదా, కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి మే 19, 20, 21వ తారీఖులలో ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్